ఫ్రెండ్స్ నమస్తే. పోక్సో యాక్ట్ పైన ఒక చిన్న వీడియో చేద్దామనేసి అనుకుంటున్నాను. తెలంగాణలో ప్రస్తుతం పోక్సో యాక్ట్ గురించి చాలామంది సెర్చ్ చేయడం అదేవిధంగా అడగడం జరుగుతుంది. పోక్సో యాక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ 2012లో యాక్ట్ చేయడం జరిగింది. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్, అంటే అండర్ 18 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ చైల్డ్ మైనర్స్, వెదర్ బాయ్ కావచ్చు గర్ల్ కావచ్చు. చాలామంది అంటుంటారు, మరి అండర్ 18 ఇయర్స్ ఉన్న అమ్మాయి కన్సెంట్ ఇచ్చింది, అది ఏ విధంగా రేపు అవుతుంది అనేసి. అండర్ 18 ఇయర్స్ ఉన్న చైల్డ్ ఎవరైనా సరే కన్సెంట్ ఇచ్చిన అది వ్యాలిడ్ కన్సెంట్ కాదు. సో మీరు కన్సెంట్ ఇచ్చింది అనేసి మూవ్ అయినా సరే మీ పైన పోక్సో యాక్ట్ కింద కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఇన్ జనరల్గా పోక్సో యాక్ట్లో ప్రతి సెక్షన్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అండ్ కాగ్నిజబుల్, అంటే పోలీసు వాళ్ళు మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ లేకుండానే మిమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు ఇమ్మీడియట్లీ. సో బాధితులు ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్లీ బాధితురాల్ని మెడికల్ ఎగ్జామినేషన్ కోసం అనేసి నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం జరుగుతుంది. క్వాలిఫైడ్ డాక్టర్ ద్వారా ఆ యొక్క బాధితురాల్ని ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జామిన్ చేసిన తర్వాత రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ పోలీస్ వాళ్ళు సెక్షన్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. పోలీసు వాడు ఇమ్మీడియట్లీ అక్యూజర్ని అరెస్ట్ చేసి కస్టడీ తీసుకొని ఎగ్జామినేషన్ చేసి అదేవిధంగా సాక్షులను విచారించి ఇమ్మీడియట్లీ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసేసి జైలు పంపడం అనేది జరుగుతుంది జనరల్గా. సో ఇక్కడ అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు 164 స్టేట్మెంట్ ఎప్పుడు చేస్తారు అనేసి. 164 స్టేట్మెంట్ జనరల్గా అయితే ఒక వితిన్ 1 monthలో కూడా చేయడం జరుగుతుంది. 164 స్టేట్మెంట్ అంటే ఏం లేదు, బిఫోర్ మ్యాజిస్ట్రేట్ బాధితురాలు ఎవరైనా ఉన్నారనుకో పోక్సో యాక్ట్లో కానీ రేప్ కేసెస్లో కానీ బాధితురాలని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మ్యాజిస్ట్రేట్ ముందు వాళ్ళు స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క స్టేట్మెంట్ని 164 స్టేట్మెంట్ అనేసి అంటాము. అదేవిధంగా పోక్సో యాక్ట్లో స్టేషన్ బెయిల్ అనేది ఏముండదు, కోర్టు ద్వారా మాత్రమే మనం బెయిల్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పోక్సో యాక్ట్లో మైనర్ యొక్క ఐడెంటిటీ, బాధితురాలి యొక్క ఐడెంటిటీని కానీ ఆమె నేమ్స్నే కానీ ఎక్కడ కూడా పబ్లిష్ చేయడానికి లేదు. ఒకవేళ ఎవరైనా బాధితురాలు యొక్క ఐడెంటిటీ, ఆమె ఫొటోసే కానీ ఆమె ఇన్ఫర్మేషన్ కానీ ఆమె నేమ్సే కానీ ఎవరైనా సోషల్ మీడియాలో పబ్లిష్ చేసినా వారిపైన పోలీస్ వాళ్ళు కేసు బుక్ చేయొచ్చు, అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మైనర్స్ యొక్క ఐడెంటిటీ అనేది మీరు సోషల్ మీడియాలో పెట్టడానికి లేదు, కాబట్టి జాగ్రత్త వహించాలనేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ.